వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అవిసె గింజలు, నువ్వులు అలానే పెసరపప్పుతో చేసిన రెసిపీ అండి. ఇది చాలా యూస్ఫుల్. ముఖ్యంగా ఆడవాళ్ళకి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అని బాధపడుతూ ఉంటారు కదా, అలానే పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు అంటారు కదా, వాళ్ళకి కూడా చాలా బెస్ట్గా యూస్ చేస్తుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను పెసరపప్పు, నువ్వులు అలానే అవిసె గింజలు యూస్ చేశాను. వీటి ఉపయోగాలు ఏంటో ప్రాసెస్ చేస్తూ చూపించేస్తాను. ముందుగా అయితే పెనం పెట్టేసుకున్నాను. ఈ పెనంలో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఎగ్జాస్ట్ అయ్యాక ఇందులో నేను ఒక కప్పు తీసుకుంటున్నాను, ఒక బౌల్. దీంతో కొలుచుకొని ఒక బౌల్ నిండా ఇక్కడ అవిసె గింజలు వేసుకుంటున్నానండి. ఇవైతే కొద్దిగా దోరగా వేయించుకోవాలి. అవిసె గింజల్లో మనకి పీచు పదార్థం అలానే ఖనిజాలు, వైటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. మాంసం తినని వారు ఉంటారు కదా, వారి కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మాంసాకృతులు ఎక్కువగా లభిస్తాయి. అండ్ అలానే ఇందులో మనకి ఉపయోగించిన ఈ అవిసె గింజలు ఎందుకంటే మనకి శరీరానికి అలానే హెయిర్కి చాలా మంచిదండి. హెయిర్ అయితే బాగా పెరుగుతుంది దీనివల్ల. కొందరు దీన్ని అవిసె గింజల్ని కొద్దిగా నానపెట్టుకొని ఉడికించుకొని ఆ జెల్లా ఫామ్ అవుతుంది కదా, దాన్ని తలకు పెట్టుకొని ఒక గంట ఆగి తలస్నానం చేస్తే చాలా సాఫ్ట్గా అవుతుంది. అలానే నేనైతే ఇది కొందరికి నెమ్ము ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళైతే తలకి అన్నీ పెట్టుకోలేరు కదండి, వాళ్ళ కోసం ఇది మనము హెయిర్కి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని హెయిర్కే కాదండి, బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి, క్యాన్సర్ని నిరోధిస్తుంది, అలానే హార్ట్ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ అవిసె గింజలు అనేటివి. సో వాటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలానే నెక్స్ట్ నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ యూస్ చేసిన అవిసె గింజలు అలానే నువ్వులు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. మనకి ఇక్కడ నువ్వులంటే ఎక్కువ ఐరన్ శాతం ఎక్కువగా లభించేవి అంటే నువ్వులే అండి. చాలా బాగా రక్తహీనతకి చెక్ పెట్టేస్తుంది. అలాగే మనకి బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో తప్పకుండా నువ్వులు అలానే ఈ అవిసె గింజల్ని అప్పుడప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు ఇష్టపడరు కానీ నువ్వులు చేదుగా ఉంటాయని, ఏదో ఒక రూపంలో మీరు తల్లులండి మీకే చెప్తున్నాను, పిల్లలకి బోన్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అవ్వాలి, వాళ్ళ కోసం ఉపయోగించండి. వీటిని కూడా ఇలా దోరగా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే పెసరపప్పు కూడా యూస్ చేద్దాము. నెక్స్ట్ ఈ కడాయిలోనే పావు కప్పు తీసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు అనేది మీకు ఆప్షనల్. పెసరపప్పు వేసిన దానివల్ల క్రిస్పీగా వస్తాయి. వీటన్నిటిని కొందరు పళ్ళు గట్టిగా ఉండకుండా పెయిన్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళైతే వీటిని మిక్సీలో వేసేసుకొని చల్లారిన తర్వాత ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెసరపప్పు వేయించుకుంటున్నాను. పెసరపప్పులో కాల్షియం అలానే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకి బోన్స్ అలానే టీత్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో వీటిని కూడా ఇలానే కొద్దిగా దోరగా వేయించుకొని వీటిని తీసి ఇదే దాంట్లో పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక బౌల్ తీసేసుకుంటున్నాను. నేను యూస్ చేసిన బౌల్లోనే ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే పాకం పడడానికి చాలా టైం పడుతుంది వాటర్ ఎక్కువగా వేస్తే. కొద్దిగా తీసుకోండి, ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి, అలా వేసేసుకొని ఇవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ముందుగా బెల్లం తీసేసుకొని వీటిని బాగా దంచి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను. లేదు అంటే మీరు మిక్సీకి వేసేసుకొని పొడిలా వస్తుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం పీసెస్ని ఇందులో వేసేసుకొని మనం ఇక్కడ పాకం పట్టాలండి. మీకు తెలిసిందే, బెల్లం కూడా రక్తం పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ కొందరికి ఈ మధ్య సి సెక్షన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి కదా, సో ఆపరేషన్ అయ్యాక బ్యాక్ పెయిన్ అని చెప్పి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇలాంటి లడ్డూలు చేసేసుకొని ప్రతిరోజు రోజుకు ఒకటి చప్పున తీసుకోండి. మీకు బాడీలో డిఫరెన్స్ అనేది 15 డేస్లో మీరే చూస్తారు. నేనైతే యూస్ చేస్తున్నాను, సో అందువల్ల నేను పర్సనల్గా చేసుకునే రెసిపీని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బెల్లం వేసేసుకున్నాం కదా, నేను ఇక్కడ పెద్ద పెద్ద ఉండల్లాగా వేసేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టించుకొని మెత్తగా చేసుకొని వేసుకోండి, త్వరగా కరిగిపోతుంది. ఇలా వేసుకొని ఈ గరిటెతోటి తిప్పుకుంటూ ఉంటే మనకి బెల్లం అంతా కరిగిపోతుంది. చూసారు కదా, ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది. ఈ పాకం అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం అరిసెలు చేస్తాం కదా, అదే పాకము. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఫింగర్స్తో కొద్ది కొద్దిగా ఇలా దగ్గరికి జరుపుతూ ఉన్నారంటే అది ఉండలా ఫామ్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తాను. ఇట్లా వచ్చేసింది కదా, ఇలా థిక్గా అయింది. దీన్ని రౌండ్గా చేస్తే ఇదిగోండి ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ వేయించిన గింజలన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మీరు వీటిని మిక్సీ కూడా పట్టించుకొని మెత్తగా చేసుకొని కూడా ఇదే పాకంతో వేసుకోవచ్చండి. సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. పాకం అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ లోలోనే పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుందాము.
ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసిపోవాలండి. మనం వేసిన ఇక్కడ గింజలన్నీ కరెక్ట్‌గా కలిసిపోవాలి. ఇక్కడ పెసరపప్పు అనేది మళ్ళీ చెప్తున్నాను ఆప్షనల్ అండి. నేను కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. మనకి తింటుంటే పటపట అంటూ ఉంటాయి కదా! అందువల్ల వేసుకుంటున్నాను. మీరు ఓన్లీ నువ్వులు అలానే అవిసె గింజలతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇదంతా కలిసిపోయింది కదా! ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచండండి. 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. ఈలోపు మనము ఒక ప్లేట్ తీసేసుకొని ఈవెన్‌గా ఉండే ప్లేట్‌కి కొద్దిగా ఘీ అప్లై చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు ముందే కనుక స్ప్రెడ్ చేసేసుకొని పెట్టేసుకున్నారంటే వెంటనే వేసేసుకోవచ్చు ఇందులో. నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టలేదండి ఘీ అప్లై చేసుకొని. సో, ఘీ అప్లై చేసి ఇప్పుడు పెట్టాను. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెసిపీ అంతా వేసేస్తున్నాను. ఇలా వేసుకొని ప్లేట్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ గరిటె హెల్ప్ తోటే నేను స్ప్రెడ్ చేసేసుకుంటాను నెక్స్ట్. చాలా బెస్ట్ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అంత చేదు కూడా అనిపియదు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కొద్దిగా నువ్వులంటే ఇష్టపడరు కాబట్టి వాళ్ళ కోసము మీరు మారం చేస్తున్నా కానీ ఈ రెసిపీ ట్రై చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణశక్తికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా చేస్తుందండి ఈ రెసిపీ అయితే. ఇలా వేసేసుకొని ఈవెన్‌గా అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. చూసారు కదా! ఇలా గరిటెతోటి ఇలా ట్యాప్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. జస్ట్ 2-3 మినిట్సే పక్కన పెట్టండండి. ఇప్పుడు నైఫ్ తీసేసుకొని మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసేసుకోవాలి. లేదు అంటే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీరు ఉండల్లా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను నాకు నచ్చిన షేప్స్‌లో. సో, ఇలా కట్ చేసేసుకున్నాను కదా! ఇది ఆరిన తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడం అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆ గింజలనేవి మాడకుండా లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవడమే ఇక్కడ. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు. బట్ హెల్తీ ఫుడ్ చాలా హెల్తీ. నేను అంతకు ముందే ఇలా రౌండ్‌గా లడ్డూల్లా చేసుకున్నానండి. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.